హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ట్రెండ్. ఈరోజు ఈ వీడియోలో బిర్యానీ గ్రేవీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. రెస్టారెంట్లో మనం తిన్న గ్రేవీకి ఏ మాత్రం తీసిపోదు. బిర్యానీ ఒక్కటే కాదండి, పులావ్లోకి కూడా అద్దరిపోతుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ బిర్యానీస్ అయినా పులావ్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి. అలాగే 2 నుంచి 3 లవంగాలను తీసుకోండి. వీటితో పాటే 2 నుంచి 3 ఏలకులని, నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. తెల్ల నువ్వుల్ని. ఇవి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ పచ్చివే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లోకి 7 నుంచి 8 వెల్లుల్లిపాయల్ని, అలాగే 1 ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనాని, 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని, 1/2 కప్ వరకు టమాటోస్ని తీసుకోండి. వీటితో పాటే స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగాని వాటర్ని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్కి తాలింపు వేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి జీలకర్రని కొద్దిగా వేగనివ్వండి. జీలకర్ర వేగిన తర్వాత 1 బిర్యానీ ఆకు, అలాగే ఇందులోకి ఒక చిన్న జావిత్రి ముక్కను యాడ్ చేసుకోండి. వీటితో పాటే 2 ఏలకులు, 2 లవంగాలని, అలాగే 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెబ్బ కరివేపాకుని, అలాగే 1 టీ స్పూన్ వరకు పుదీనాని, 1 టీ స్పూన్ వరకు కొత్తిమీరని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పేస్ట్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకొచ్చేంత వరకు కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఈ గ్రేవీని. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండండి. కావాల్సింటే ఒకసారి టేస్ట్ చేసి కారం, ఉప్పు ఏదైనా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని కావాల్సింటే యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలకి ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకునే ఈ వాటర్ అనేవి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవాలండి. మీరు గ్రేవీ కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా తగ్గించి తీసుకోండి. గ్రేవీ కొద్దిగా పలచగా కావాలంటే నేను తీసుకునే దానికంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే గ్రేవీ కొద్దిగా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ కొద్దిగా చిక్కబడుతుంది. చూసారు కదండి బిర్యానీ గ్రేవీని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా గ్రేవీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా సెట్ అవుతుంది పులావ్స్లోకైనా బిర్యానీలోకైనా. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.